హలో అండి. జర్నలిస్ట్ అనేవాడికి నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసే దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉండాలండి. నాణ్యానికి కేవలం ఒకవైపే చూసి దాన్నే ప్రజలకు వివరించే బదులు రెండు వైపులా ఏం జరిగింది అని గనక ప్రజలకు చెప్పగలిగితే నిజం ఏమిటి అనేది ప్రజలే నిర్ణయించుకోగలుగుతారు. కానీ ఎందుకనో ఈ జర్నలిస్ట్ స్థాయికి తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి ద్వేషంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఒక దుర్మార్గకరమైన రాజకీయ నాయకుడిగా చిత్రీకరిస్తూ ఆయన వీడియోలు, ఆయన కథనాలు ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతమైన లీడర్ గా ప్రొజెక్ట్ చేయడం మాత్రం ఒక రకమైన బాధాకరమైనటువంటి జర్నలిజం గా నేను అనుకుంటున్నానండి. గత 2 రోజుల నుంచి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించినవి. జనసేన, టీడీపీ కార్యకర్తలు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపేస్తున్నారు అనే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో పంపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం, జనసేన పార్టీల పట్ల ప్రజల్లో ఒక ద్వేషభావం కలిగే విధంగా ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది కనుక చూస్తే ఇది ఖచ్చితంగా తప్పండి. ఒకవేళ జర్నలిస్ట్ సాయి గారు కనుక నేను నిజాయితీతో కూడిన జర్నలిజమే చేస్తున్నాను, కేవలం నిజాలు మాత్రమే ప్రజలతో పంచుకుంటున్నాను అనే ఉద్దేశంతో ఉంటే గనక ఈ దాడులకి కారణాలు ఏంటి, గత 5 ఏళ్లుగా ఏం జరిగింది అనేది ఏ రోజైనా వివరించారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారో ఆ ఓళ్లను ఓళ్లే ఖాళీ చేయించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తే ఏ రోజైనా ఈ సాయి ఖండించాడా? అదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వీధుల్ని గోడలు కట్టి నిర్బంధించేస్తే ఇవి తప్పు, ఇలా చేయకూడదని చెప్పి ఖండించాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడు గారి ఊరి మీదకి దండయాత్ర చేస్తే రాజకీయ నాయకులు ఇలా దండయాత్ర చేయకూడదు, ఇది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు అని హితవు పలుకుతూ ఒక్క వీడియో అయినా చేశాడా? ఇదే అచ్చెన్నాయుడు గారిని ఆయన అనారోగ్యంతో ఉన్నా గాని అరెస్ట్ చేసి 100 కిలోమీటర్లు కారులో తిప్పి అర్ధరాత్రి పూట 3 నెలల పాటు అరెస్ట్ చేసి చివరికి అచ్చెన్నాయుడు గారు ₹1 కూడా అవినీతి చేయలేదు అని చెప్పి ఆయన్ని విడుదల చేస్తే ఇలా ఒక సీనియర్ నాయకుడిని, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని అన్యాయంగా, అక్రమంగా ఎలాంటి ఆధారాలకు అరెస్ట్ చేయడం తప్పు అని హితవు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క వీడియో అయినా చేశాడా? అదేవిధంగా ఎన్నికల్లో బోండా ఉమా, బుద్దా వెంకన్న మాచర్ల పెడితే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ కారు మీద దాడి చేసి కారుని ధ్వంసం చేస్తే ఆ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాచర్ల చైర్మన్ సీట్ ఇచ్చారు అంటే మరి ఈ దుర్మార్గం ఎలాంటిది, ఇలాంటి సంస్కృతి పెంచకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరోజన్నా వార్నింగ్ ఇచ్చాడా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందన్ సుబ్బయ్య, చంద్రయ్యలని అతి కిరాతకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హతమారిస్తే పీకలు కోసి పట్టపగలే వాళ్ళని చంపేస్తే ఇది తప్పు, ఇలా అమాయకుల్ని వాళ్ళ ప్రాణాలు తీయకూడదు, వాళ్ళని ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పి ఏ రోజైనా గాని ఇదే జర్నలిస్ట్ స్థాయి ఒక్క వీడియో అన్న చేశాడా? అంతెందుకు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీదకి ఆయన లేని సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విచ్చలవిడిగా కత్తులతో, కర్రలతో దాడి చేస్తే ఇలా ఒక ఎమ్మెల్యేనే బరి తెగించి దాడి చేయడం తప్పు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఏ రోజైనా కానీ ఖండించాడా? చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తుంటే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు వాళ్ళని నిలువరించి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి పసుపు సొక్కా, పసుపు కండువాలు తీసేసి వాళ్ళని అర్ధనగ్నంగా అక్కడి నుంచి పంపించేశారు అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? మరి ఇలాంటి దుర్మార్గకరమైన చర్యల్ని ఏ రోజైనా కానీ ఈ జర్నలిస్ట్ స్థాయి ఖండించాడా? అంతెందుకు, స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే దానికి మెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి కట్టబెడితే ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు, ఒక పార్టీ నాయకుల ఇళ్ల మీదకి ఇంకో పార్టీ నాయకులు వెళ్ళకూడదు అని ఏ రోజైనా హితో పలికాడా? తెలుగుదేశం పార్టీ కార్యాలయాల పైన దాడి చేస్తే, తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎవరైనా ఏమైనా అంటే నా పార్టీ కార్యకర్తలకి బీపీ వస్తుంది, వాళ్ళకి బీపీ వస్తే గనక ఏమైనా చేస్తారని సర్టిఫికేట్ ఇస్తే ఇలా ఒక ముఖ్యమంత్రి దిగజారి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే శాంతి భద్రతలు ఏమవుతాయి అని చెప్పేటువంటి విధంగా ఒక్క వీడియో అయినా చేశాడా? పోనీ ఇవన్నీ రాజకీయ నాయకుల మధ్య జరిగినాయి అనుకుంటే మరి సామాన్య ప్రజలు ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ గారు కేవలం మాస్క్ ఇవ్వండి అని అడిగిన పాపానికి ఆయన పిచ్చివాణ్ణి చేసి రోడ్లలో పిచ్చి కొట్టుడు కొట్టి చంపేస్తే జర్నలిస్ట్ స్థాయి కనపడలేదా? అదేవిధంగా ఓం ప్రకాష్ అనేటటువంటి ఒక రిక్షా పుల్లరు తనకు కల్తీ మద్యం ఇస్తున్నారు, నా ఆరోగ్యం పాడైపోతుందని చెప్పినప్పుడు మరుసటి రోజే ఆయన శవమై తేలితే మరి జర్నలిస్ట్ స్థాయి కనపడలేదా? మిస్బా గాని అలాగే అబ్దుల్ సలాం గాని ప్రభుత్వం యొక్క దాష్టికానికి బలైపోతే, అధికార పార్టీ నాయకుల దాష్టికానికి బలైపోతే మరి జర్నలిస్ట్ స్థాయి కనపడలేదా? అదే విధంగా
ఏదైతే అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన బాలుడు తన అక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే ఎదురు తిరిగితే అతను పెట్రోల్ పోసి తగలబెట్టారే, మరి అది కనపడలేదా? ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అతి దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీకి జగన్మోహన్ రెడ్డి గారు తన పక్కన కూర్చోబెట్టుకుని గౌరవం ఇస్తే ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇలాంటి హత్యా రాజకీయాలు ఒక ముఖ్యమంత్రిగా ప్రోత్సహించకూడదు అని ఏ రోజైనా ఏదో పలికాడా? మరి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా అనేక దాష్టికాలు జరిగితే ఏ సందర్భంలోనూ ఖండించని ఈ జర్నలిస్ట్ సాయి కేవలం 2 రోజుల నుంచి మాత్రమే దాడులు దుర్మార్గాలు జరిగిపోతున్నాయి, అల్లకల్లోలం అయిపోయిందని అన్నట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తుంటే రాష్ట్రానికి ఏ విధంగా ఇది ఉపయోగకరం అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ జర్నలిస్ట్ సాయి కూడా ఆలోచించుకుంటేనే సమాజానికి మంచిది అనేది నా అభిప్రాయం.